కన్యా రాశి వారికి నూతన ఆలోచనలు, ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ రీత్యా మంచి శుభవార్తని వినగలుగుతారు. వస్తువులు, పరికరాలు, మిషన్స్ లేదా వాహనాల కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కావచ్చు, కొన్ని మంచి అంశాలు అనేవి మీకు తారసపడతాయి. వాటిని మీరు దక్కించుకోగలుగుతారు. ఈ రాశి నుండి దశమ స్థానంలో రవి, బుధుడు, గురువు, సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో శుక్రుడు. ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇప్పుడు కాస్తంత ఇబ్బంది పడడము, సతమతం అవడము, ఈ రకమైనటువంటి అంశాలు తారసపడవచ్చు. ఎప్పుడు సమస్య మొదలైంది అన్న దాని గురించి ఆలోచించే కన్నా ఇప్పటికన్నా ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఆ సమస్యకు అసలైనటువంటి పరిష్కారం ఏమిటి అన్నది గ్రహించుకొని తెలుసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. భార్యాభర్తలు ఉంటారు, పెళ్ళై 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా వీళ్ళింట్లో వీళ్ళు, వాళ్ళింట్లో వాళ్ళు ఉంటారు. బయట యథార్థంగా ఇది జరుగుతోందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 7వ నెలలో శ్రీమంతం చేసి పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డను పెట్టుకొని ఏం చేయాలో ఆ తల్లులకు అర్థం కావట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అర్థం కావడం లేదు. ఏమిటో చెప్పరు, ఏమీ మాట్లాడరు, ఏదైనా ప్రయత్నం చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదు. ఇలాంటి సందర్భంలో పెద్దవాళ్ళని ఆశ్రయించండి, మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి ఏదైనా ఇంకొక అవకాశం ఇచ్చి లేదా ఒక ప్రయత్నం అనేది చేయాలి కదా. ఈ రకమైనటువంటి పరిస్థితులు, సందర్భాలలో కొన్ని నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి. కానీ ఆ కఠినమైనటువంటి నిర్ణయాలను అవలంబిస్తేనే వాళ్ళకు కాస్త ఉపశాంతి అనేది జరుగుతుంది. వాళ్ళు కాస్త ఏదో ఒకటి అవుననో కాదనో సంతోషంగా ఉంటారు. వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు. చెరసాలలో ఉన్నారు వాస్తవమే, కానీ శిక్ష ఏంటో తెలియదు, శిక్ష ఎందుకు పడిందో తెలియదు, ఆ శిక్ష ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇది చాలా అమానుషమైనటువంటి పద్ధతి అండి. ఇలా చేస్తున్న వాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ, లేదా మీ ఇంట్లో ఇలా జరుగుతున్నటువంటి అంశాలు ఉంటే ఏదో ఒక మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా చెయ్యండి. అది మీకు మంచిది, మీ వాళ్ళకి మంచిది. ఇలాంటివి చూస్తూ పక్కన వాళ్ళు కూడా ఏవి మాట్లాడకపోతే ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. తప్పు జరుగుతోంది మనకెందుకు లేని ఊరుకున్నందుకు గతంలో చాలా మంది శిక్ష అనుభవించారు, చాలా భయంకరమైనటువంటి బాధ అనుభవించారు. తప్పు చేసిన వాళ్ళకన్నా అది తప్పుని ఖండించిన వాళ్ళకే ఎక్కువగా బాధపడ్డారు. ఇది గ్రహించి మెలగండి. మీ చుట్టుపక్కల అన్యాయం జరుగుతుంటే ప్రతిస్పందించండి, కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, లేదా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళగలిగేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. ఇది తప్పేం కాదు. ఒక తల్లికి బిడ్డకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇది గ్రహించి మెలగండి. మీకున్నటువంటి నిర్మోహమాటమైనటువంటి వైఖరి ద్వారా అసలు శాంతము నష్టము కలగదు, శాంతము లాభము కలగదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన వాతావరణం ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల రీత్యా ఏర్పడుతుంది. కొంతమంది సహాయ సహకారాల ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు ఉపయోగపడకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కోవటం వలన మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలగడము, ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మీరు రాయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో గుగ్గిలంతో ధూపం వేయండి.